అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ మార్నింగ్ న్యూస్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ఇయ్యాల ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం. దానికంటే ముందుగా కొన్ని అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ రేపు ఉన్నది. ఆ సభకు అన్ని సిద్ధమైనవి, సర్వం సిద్ధమైనవి. 5 జోన్లుగా విభజించి పార్కింగ్ వచ్చే ప్రజలకు ఆ సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్స్, ఇట్లా మొత్తం మీద సర్వం 200 జనరేటర్లతో సహా అన్ని సిద్ధం చేసుకున్నారు. సర్వం సిద్ధమైనవి. మొత్తం మీద ఆ బాహుబలి సభ అయితే సిద్ధమైంది. బాహుబలి సభతో పాటు అక్కడ ప్రాంగణం అంతా గులాబీమయమైపోయింది. వరంగల్ ప్రాంతం అంతా గులాబీమయమైపోయింది. మనం చూస్తా ఉన్నాం. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో, సిల్వర్ జూబిలీ ఫంక్షన్ ఏదైతే ఉన్నదో, ఆ ఫంక్షన్ నేపథ్యంలో రజతోత్సవ సభ వేడుకలు వరంగల్ ఎలకతుర్తిలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. దానికి అనుగుణంగా అన్ని విధాల ముంగడికి పోతా ఉన్నారు. అన్ని సిద్ధమైనవి. రైట్. రేపు కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నారు, సభా వేదిక నుంచి ఎటువంటి మాటలు మాట్లాడబోతా ఉన్నారు, ఏమన్నా కొత్తదనం ఉంటుందా, లేకపోతే ఇదివరకు మాట్లాడినట్టే మాట్లాడతారా అని చెప్పేసి అందరూ ఉత్కంఠగా, అంటే ఇదివరకు మాట్లాడినా కూడా చూస్తారు. కాకపోతే ఎటువంటి నిర్ణయాలు తీసుకోపోతా ఉన్నారు. ఇటు ఈ రాజకీయ ఏదైతే ఉన్నదో, కేసీఆర్ రజతోత్సవ సభ తర్వాత రాజకీయ పరిణామాలు మారబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేరే రకంగా మారబోతా ఉన్నాయి అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. మరి ఏ రకంగా మార్పు రాబోతా ఉన్నది, ఏ విధంగా మలుపు తిప్పుకోబోతా ఉన్నది అనేది మనం రేపు చూడొచ్చు. అయితే రజతోత్సవ సభ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏదైతే మొన్నటి నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు మన కాంగ్రెస్ నాయకులు మొన్నటి నుంచే ఇటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టిండ్రు. ఆ కార్యక్రమాలే కొనసాగిస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమాలంటే బీఆర్ఎస్ సభను అడ్డుకోవాలి, బీఆర్ఎస్ రథోత్సవ సభకు అడ్డుకట్ట వేయాలి, బీఆర్ఎస్ రథోత్సవ సభ ఏదైతే ఉన్నదో ఆ సభని ఎట్లనైనా చేసి విశ్వ ప్రయత్నాలు చేసి అడ్డుకోవాలి, అక్కడ భూములు ఇచ్చిన రైతులను ఆగం చేయాలి, భూములు ఇచ్చిన రైతులకు మీరు మోసం చేసి భూములు గుంజుకున్నారని చెప్పేసి వాళ్ళని ఒప్పియాలి, అండ్ ఈ కాలువల దేవాదుల కాలువ నుంచి వచ్చే నీళ్లు రాకుండా చేసి మరి కాలువ పెట్టుకుంటున్నారని చెప్పేసి రైతులను రెచ్చగొట్టాలి. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ముంగటేసుకొని కాళ్ళకు బల్పాలు కట్టుకొని ఎలక్షన్లలో తిరిగిండ్రు. అంటే మళ్ళీ కేసీఆర్ రజతోత్సవ సభను ఆపేందుకు వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. రైట్. ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఏదైతే ఫ్లెక్సీలు చెప్పుకుంటూ పోయినరో, ఏదైతే ఇట్లాంటి కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటూ పోయినరో, దానిలో భాగంగానే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా వాళ్ళు ఎవరైతే ఉంటారో హైడ్రా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ ఫ్లెక్సీలు చింపుకుంటూ పోయిండ్రు. చింపిన వాళ్ళు చింపుకుంటూ పోయిండ్రు కదా, ఉరికి పారిపోబోయి ఆయన వేరే బండికి గుద్దిండ్రు, టక్కర చేసిండ్రు. ఇక ఈ కథ ఈ వీడియోలు సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతా ఉన్నాయి. గింత ద్వారమా నవ్వేటోళ్ళము కూడా జారిపడ్డట్టు చేసుకుంటా ఉన్నారు అని చెప్పేసి ఎవరో ఎమ్మెల్యే బండ్లే కూర్చున్నారట. ఆ బండ్లే కూర్చొని హైడ్రా ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఈ హైడ్రా అధికారులు ఎవరైతే ఉంటారో, లేకపోతే హైడ్రా పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని ఫ్లెక్సీలు చింపించే ప్రయత్నం చేసిండ్రు. చింపుతాండ్రు కదా, పర్ర చింపుడు అదే పని వాళ్ళది. అవు సారు, ఇక ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన ఫ్లెక్సీలు చింపేసిరని పోయేటోళ్ళు ఆగుతారా? వచ్చేది ఆగుతుందా? పోయేది పోతుందా? ఉన్నది పోదు, లేనిది రాదు. పోయేటోళ్ళు ఎట్లా పోతారు సభకాడికి? ఇలా ఫ్లెక్సీలు చింపుకుంటా నవ్వేటోళ్ళము కూడా జారి పడ్డట్టు వేసుకుంటుండ్రు మీరే. ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. కేసీఆర్ సభ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతా ఉన్నారు, రేవంత్ రెడ్డి భయపడతా ఉన్నారు, ఎమ్మెల్యేలు భయపడతా ఉన్నారు, అటు బీజేపీ నాయకులు బెంబేలెత్తిపోతా ఉన్నారు. ఎందుకు ఎంతమంది మంది వస్తారో మన వ్యతిరేకత ఎక్కడ తెలుస్తుందో. ఇప్పుడు ఒక ప్రతిపక్షం నిర్వహించే సభకు పెద్ద ఎత్తున మంది వస్తే ఏమవుతుందంటే, అగో ప్రతిపక్షం నాయకులు సభ పెడితే ఇంతమంది వచ్చిరని చెప్పేసి నవ్వుకుంటారు. కాబట్టి మొత్తం మీద సభకి ఎక్కువ మంది పోకుండా, పెద్ద ఎత్తున మంది పోకుండా చేయాలన్నదే వాళ్ళ ఆలోచన. ఈ కథ చూడుండ్రి. అవి చింపుకుంటా పోయిన ఆయనతో బండికి టక్కరిచ్చిండ్రు. ఇది హైదరాబాద్ పరిధిలో చోటు చేసుకున్నది. వాళ్ళు రాత్రి లేకపోతే పొద్దుగాలన ఫ్లెక్సీలు చింపే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ వీడియోలు చూడండి మీరు ఒకసారి. వీడియోలే ఆ ఫ్లెక్సీలు చింపుకుంటా పోయి వేరే బండికి గుద్దిరట. ఇగో ఇది చూడుర్రి.
ఇవి లారీ నిండా ఇవి కేసీఆర్ సభకు సంబంధించిన ఫ్లెక్సీలే. చింపుకుంటారు వేసుకుంటారు. మరి బఠానీల కన్నా అక్కర కత్తాయా వీళ్ళకు? పాతింప సామాను కన్నా అక్కర పడుతుందా సారు? ఏం చేద్దామని అనుకున్నారు? ఈ ఫ్లెక్సీలు కొంటవై, ఈ బ్యానర్లు కొంటవై, బ్యానర్లు చింపేసి ఆ చూడుర్రి కథ. చింపుడు వేసుడు. ఇగో మళ్ళీ వీడియోలు ఎందుకు తీస్తుండ్రని చెప్పేసి వాళ్ళని అడుగుడు. ఆ బండి మొత్తం ముంగట డ్యామేజ్ అయింది, చూసిండ్రు కదా నొల్ల. బండి ఎట్లా డ్యామేజ్ అయిందో చూసిండ్రు కదా. ఇదే కథ. ఆ ఫ్లెక్సీలు చింపుడు, ఆ బ్యానర్లు చింపుడు, అది చూపెడతా మీకు నేను అవి ఎట్లా చింపుతుర్రు, ఏం కథ, పర్ర ఎట్లా చింపుతారో చూపెడతా మీకు. అవు సారు, ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన సభ అడ్డుకోగలుగుతారా? ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన ప్రజలను కేసీఆర్ సభకు పోకుండా ఆపగలుగుతారా? ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన వచ్చే జనాలు ఎవరైతే ఉన్నారో జై కేసీఆర్ జై తెలంగాణ నినాదాలను లేకుండా చేస్తారా? పేరు వినబడకుండా చేస్తారా ఈ ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన? ఒకటే, సభ అడ్డుకోవాలని చూసిండ్రు, సిటీ పోలీస్ యాక్ట్ పెట్టిన తర్వాత హైకోర్టుకు పోయిండ్రు. హైకోర్టుకు పోతే హైకోర్టు మొటికాయలు వేసింది. ఏం మొటికాయలు వేసింది? సభ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇయ్యరా? సభని ఎందుకు అట్లా చేస్తా ఉన్నారు? ఆ సభ నిర్వహించుకోవడానికి అవకాశం ఇయ్యరా? వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం ఇయ్యరా అని చెప్పేసి మొటికాయలు వేస్తే సిటీ పోలీస్ యాక్ట్ ఎత్తేసిరా అట్లనే ఉంచిందా తెలియదు. కాకపోతే బీఆర్ఎస్ సభకు మాత్రం అన్ని విధాలుగా ఎత్తేసినట్టే. గన్ని లక్షల మంది సభకు వస్తే ఇంకా సిటీ పోలీస్ యాక్ట్ ఎక్కడ ఉంటుంది? సిటీ పోలీస్ యాక్ట్ అంటే గుమ్ముగూడద్దు, సభలు నిర్వహించద్దు, సమావేశాలు నిర్వహించద్దు, ర్యాలీలు, ధర్నాలు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టద్దు. కానీ ఇక్కడ సిటీ పోలీస్ యాక్ట్ పెట్టంగానే ఎత్తేసినాము, ఇక సభకు అన్ని విధాలు సహకరిస్తామని అన్నారు. ఇవాళ తెల్లారు లేస్తే గివే కార్యక్రమాలు. నవ్వేటోళ్ళ ముంగడ జారి పడతలేరా సారు? ఈ ఫ్లెక్సీలు చింపే కథ ముంగడే వేసుకున్నారు వాళ్ళు. మొత్తం మీద చింపిన ఫ్లెక్సీలు ఆ వ్యాన్లు వేసుకొని పోతారు కదా. ఆ వ్యాన్లు వేసుకొని పోయే క్రమంలో ఏమైందంటే ఈ బండి పోయి ఇంకో బండికి టక్కర పెట్టిందట. ఇక చూసుకోండి. ఏమో అంటారు కదా, సామెత ఉంటుంది, మోటు సామెత, తన్నపోయి తన్నించుకున్నట్టు అని అంటారు కదా. ఇట్లుంటాయి పరిస్థితి. మొత్తం మీద వాళ్ళు ఫ్లెక్సీలు చెప్పుకొని వేసుకొని ఓంగా ఆయనతో వేరేటోళ్ళకు టక్కర ఇచ్చిర్రు. ఇక చూడుర్రి. ఇగో అన్ని పార్టీలు పెడుతున్నారు, పర్మిషన్ ఎవరు తీసుకుంటున్నారు? పర్మిషన్ ఎవరు తీసుకుంటారు సార్? పర్మిషన్ ఏంది? ఏ వీడియో తీస్తున్నాను? ఫస్ట్ పాయింట్ వీడియో తీయద్దా? గుర్తుంది. ఆ ఫ్లెక్సీ ఎట్లా చింపుతురు చూడుర్రి. మీకు కనబడుతుంది ఆ ఫ్లెక్సీ ఎట్లా చింపుతురు చూడుర్రి వీడియోలా. ఆగో అదే కథ. ఈ సభ అయిపోలేదు ఇంకా అని చెప్పినాక కూడా మొత్తం మీద ఫ్లెక్సీలు చింపే కార్యక్రమం. ఇదెక్కడి కథ? మేము వచ్చి బాబు ఇన్స్టిట్యూట్ జరిగింది ఆగోరంటే మళ్ళీ మీరు మొత్తం మీద ఫ్లెక్సీలు చింపుకొని వాళ్ళు వేసుకొని పోతాను. చింపుకొని వేసుకపోయే క్రమంలో వేరే బండికైతే కుదిరి ఆ వీడియోలన్నీ నేను మళ్ళీ పెడతా. కానీ మొత్తం మీద ఈ కథ. ఎందుకు ఈ కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు? ఎందుకు నవ్వేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు? అర్థమైతే లేదు. హైడ్రాకు సంబంధించి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని, హైడ్రాకు పనిచేసేటోళ్ళతోని ఫ్లెక్సీలన్నీ చింపిపించుకుంటా అది చేస్తా ఉన్నారు. ఎందుకు ఎవరు చెప్పిరి చింపుమని బ్యానర్స్? అంటే బండిలో ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే చింపుమన్నాడు. హైడ్రాక్ పనిచేసేటోళ్ళు కనబడుతుంది కదా. ఏ సూపర్ సార్ ఇంకా అది కార్యక్రమం మొత్తం మీద ఈ సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది, సభకు పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ తోనే సభ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా వేరే పార్టీల ఫ్లెక్సీలు ఉంటాయి కానీ మరి ఏమున్నాయి? ఎన్నికలు ఉన్నాయా ఏమన్నా? ఏ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఉండద్దు అన్నప్పుడు బీజేపీ కనబడద్దు, కాంగ్రెస్ కనబడద్దు, ఓన్లీ బీఆర్ఎస్ రథోత్సవ సభయే ఎందుకు చింపేస్తురని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం. ఒక జాగలనేమో ఫ్లెక్సీలు చింపిస్తే చాకచక్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు మళ్ళీ చింపినోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే అతుకు పెట్టిపిచ్చిర్రు గోడల మీద. ఆ పెయింట్ ఎత్తే ఆ పెయింట్కు వైట్ పెయింట్ వేసుకుంటా పోయిర్రు. చెన్నూరులో చూసినాం మనం. ఇవన్నీ గమ్మత్ అనిపిస్తా ఉన్నాయి ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తే. సారు ఒక్కటే చెప్తున్నా, ఆల్రెడీ సభకు పర్మిషన్ వచ్చింది, అది మీకు కూడా తెలుసు.
ఇవి ఇట్లాంటి చిల్లర కార్యక్రమాలు చేయడం వల్ల మీరే చిన్న సూపు అవుతారు, మీరే పలసనవుతారు. ఏగా సభ పెట్టుకుంటామంటే వీలేకమైతుంది. వాళ్ళు సభ పెట్టుకునేది ఆల్రెడీ 24 సంవత్సరాలు అయిపోయి 25వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నారు. వాళ్ళు సభ పెట్టుకుంటే మీకు వచ్చిన బాధ ఏంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని చెప్పేసి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది. ఇలా ఫ్లెక్సీలు కట్టుకొని తెలియరు, బ్యానర్లు కట్టుకొని తెలియరు, బ్యానర్లు చింపేస్తా ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. నవ్వేటోళ్ళం కూడా జారిపడ్డట్టు చేసుకుంటా ఉన్నారు.